సార్ యాక్చువల్గా సారీ సార్. పారంజిత్ అనే ఫిల్మ్ మేకరు ఒక ఐడియాలజీతో ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఆయన వెట్రిమారన్ కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ సినిమాలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పవచ్చు. సో అలా చేస్తున్న క్రమంలో కబాలి కానీ పా కానీ ఇలాంటి సినిమాలను చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా. సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు? ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్. ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక బిగ్ స్పాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా, దానికి ఏమన్నా ఇది ప్రీక్వేలా లేకపోతే ఆ ఏరియాలో జరిగే, అంటే మన ఇండియాలో ఎక్కువ సౌత్ ఇండియాలో మెయిన్ కోలార్ బొగ్గు గనుల మీద ఎక్కువగా ఉంది కదా, సో దాని గురించి. నేను ఐ ఫీల్ రంజిత్ గారికి ఎప్పుడో ఒక he has a very strong mindset about his philosophy, about society, how it has to be. And ఆయనకి టూల్ సినిమా, సో ఆయన చెప్తారు ఒక్కొక్క పిక్చర్లో. బట్ ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో కూడా యూ విల్ హ్యావ్, వాళ్ళు మాత్రం అప్రెస్ కాదు, మేము అందరూ అప్రెస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు అడ్వకేట్ ఓన్లీ దట్. ఈ పిక్చర్లో ఇట్స్ ఎ స్టోరీ. ఇప్పుడు టైటానిక్ చూస్తే స్టోరీ ఏంటండి? టైటానిక్ షిప్ గురించా లేకపోతే లవ్ గురించా? లవ్ కదా. బ్యాక్గ్రౌండ్ ఇస్ అ టైటానిక్ కదా, బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ద లవ్. యూ కెన్ టేక్ దట్ స్టోరీ అండ్ కీప్ ఇట్ ఎనీవేర్. సేమ్ థింగ్ దీంట్లో యూ కెన్ డూ దిస్. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇక్కడ డన్, ఇక్కడ బీన్ టుడే ఆర్ ఫ్యూచరిస్టిక్ ఒక స్టోరీ ఆ టైంలో సెట్ చేస్తారు. బట్ ఆ టైంలో మేము అందరూ ఇలాగే ఉన్నాము. అప్పుడు థింగ్స్ చేయండి, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వి చేంజ్. ముందు వీవర్ లైక్ దిస్ అండి. ఎక్కడ చూసి మీరు ఆంధ్ర మీ మీ నాన్న దగ్గర మాట్లాడండి ఆర్ మీ తాత దగ్గర మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఈ స్టోరీ ఇలా అయింది, దే డిడ్ ఆల్ దిస్ యూనో. సో అందరికీ ఈ స్టోరీ ఉన్నాయి, అందరికీ ఇట్స్ అ కనెక్ట్. యూ విల్ కనెక్ట్ టు ది స్టోరీ సమ్హౌ. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఆపరేషన్. ఈ దీంట్లో ఎంత గోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు దాంట్లో యూ కెనాట్ బీ యునో ప్లగ్గింగ్ ఇన్ దట్ హిజ్ ఐడియాలజీ. అది కాదు. సో ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ మోర్ అబౌట్ ఒక ప్యాషనెట్ జర్నీ ఆఫ్ హోప్. ద హోప్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అలాంటి ఇట్ కుడ్ బీ ఫర్ ఎనీబడి, ఇట్ కుడ్ బీ ఫర్ యూ, ఫర్ మీ. విక్రమ్ గారు, విక్రమ్ సార్ ఇక్కడ సార్, సార్ ఇక్కడ సారీ ఇక్కడ సార్.